వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు హర్ డైరీస్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ అనిత గారు, మోటివేషనల్ స్పీకర్. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అనిత గారు, ఈ మధ్యకాలంలో ఒకప్పుడు అంటే ప్రేమ అంటే టీనేజర్స్ బాగా వైరల్ అయ్యేవాళ్ళు స్టోరీస్తో, వాళ్ళ దీంతో. బట్ ఇప్పుడు లేట్ ఏజ్ లవ్ స్టోరీస్ ఈ మధ్యకాలంలో పవిత్ర నరేష్ కానీ, మనం సెలబ్రిటీస్ నుంచి పొలిటీషియన్స్ వరకు చూస్తున్నాం. అది కూడా లేటు వయసులో మళ్ళీ ప్రేమ అన్న పేరుతో. మరి దీన్ని ఎట్లా చూడాలి? కొంతమంది కాపురాల్ని కూల్చడం అంటున్నారు, కొంతమంది ప్రేమించడం తప్పు కాదు అంటున్నారు. మరి మీరైతే ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ అండి, ఇది చాలా అన్ఫార్చునేట్ కండిషన్ అని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అండి, ఇప్పుడు పెద్దలు అనేవాళ్ళు పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. ఓకే, వాళ్ళకి మనం ప్రతిదీ ఇండైరెక్ట్గా నేర్పిస్తున్నట్టు పిల్లలకి మన ప్రవర్తనతోటి కొంచెం టీచ్ చేస్తాం. ఇప్పుడు మన పిల్లలు డైరెక్ట్గా అన్ని నేర్చుకుని పుట్టరండి, మనం చూసి సగం నేర్చుకుంటారు ఇంట్లో వాళ్ళని చూసి. ఒక ఇంట్లో ఇండివిజువల్గా అన్నట్టుగా చూస్తే తల్లి ఎలా ప్రవర్తిస్తుంది, తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నారు, తల్లిదండ్రులు అక్క చెల్లెలతో ఎలా ప్రవర్తిస్తున్నారు, వీటన్నిటిని బట్టి ఒక పిల్లోడి మైండ్ సెట్ అనేది తయారవుతుంది. ఆ మైండ్ సెట్ని బట్టే అతను సొసైటీని కూడా అలాగే చూస్తాడు, సొసైటీలో కూడా అలాగే ఉంటుంది అనుకుంటాడు. ఏదైనా కొత్త అనుభవం అయిందనుకోండి సొసైటీలో, అరే మా ఇంట్లో ఇలా లేదే, బయట ఇలా ఉంది అని కంపారిజన్స్ కూడా చేసుకుంటారు. వీటిలో ఏది కరెక్ట్ అని ఒక అనుమానం వస్తే ఆ పిల్లవాడికి కరెక్ట్ అయిన గైడెన్స్ దొరికింది అనుకోండి, పర్వాలేదు, వాడు సమాజానికి ఎటువంటి నష్టం చేయడు. కానీ వాడికి రాంగ్ గైడెన్స్ దొరికింది అనుకోండి, తన ఇంట్లో వాళ్ళ మీదనే అనుమానాలు పెంచుకోవచ్చు, సమాజంలోనే నెగిటివ్ని తనలో ఎక్కిచ్చేసుకుని తను అలా తయారవ్వచ్చు. ఇప్పుడు సో కాల్డ్ సెలబ్రిటీస్ అని తెర మీదికి వస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం ఆదర్శం సెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు వయసుకు తగ్గ పనులు కూడా చేయాలి అని అంటారు. మనం అనకూడదు, కానీ మీరు ఒక స్టేజర్కి వచ్చారు, ఒక లెవెల్కి వచ్చారు, మీ పర్సనల్ లైఫ్ని అదేదో గ్లామరస్గా చూపిస్తూ తప్పుడు వ్యవహారాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? వీటి వల్ల సమాజంలో ఏదైనా జరిగితే అయ్యో ఇలా జరిగింది అని సంతాపం వ్యక్తం చేయడంలో వాళ్ళే ఫస్ట్ ఉంటారు అన్ఫార్చునేట్గా. కానీ చేసేవన్నీ మాత్రం సమాజానికి ఇటువంటి మెసేజెస్ పంపిస్తారు. అవి రియలా ఫేకా నమ్మడానికి కూడా అర్థం కావట్లేదు. ఒకరోజు అంటారు అది సినిమా ప్రమోషన్ అంటారు, ఒక పిచ్చి వీడియో రిలీజ్ చేస్తారు, అది సినిమా ప్రమోషన్ అంటారు, తర్వాత అంటారు లివింగ్ రిలేషన్షిప్ అంటారు, తర్వాత అంటారు ప్రేమ అంటారు. అంటే పిల్లల్ని సగం మనమే కదండి రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. వాళ్ళకి సగం అర్థం కానియకుండా సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఇంకా దారుణం అయిపోయింది. ఎందుకంటే మీడియా ఛానల్స్ చాలా వరకు వీటిని ఎంతో క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే వేస్తాయి. ఆ ట్రెండ్ ఉన్నంత వరకు మనకు అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితేనే టీవీలో వాటిలో వచ్చేది. కానీ వాళ్ళ కాదు, ఎవరికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళకుంది, వాళ్ళ సోషల్ మీడియా ఎవరైనా షేర్ చేయొచ్చు, ఏదైనా పోస్ట్ చేయొచ్చు అన్నట్టుగా అయిపోయింది. ఎలా అంటే అలా రాసిస్తున్నారు, పెట్టేస్తున్నారు, వీడియో ఇవాళ పెడుతున్నారు, రేపు అది ప్రమోషనల్ వీడియో అంటున్నారు, ఇంకొన్ని రోజులు వెళ్ళగానే కాదు కాదు అది మేము జస్ట్ జనాలను అట్రాక్ట్ చేయడానికి పెడుతున్నాం అంటున్నారు. కొంతమంది అయితే ఇంకా తెగించేసి అవును మేము ఇంతే, మేము చేస్తే తప్పంటున్నారు, ఇంకోరు చేస్తే తప్పనట్లేదని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎదుటోడు తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేస్తానంటే అది కరెక్ట్ అయిపోతుందా? ఇప్పుడు ఎదుటోడు తప్పు చేస్తే నువ్వు తప్పు చేయకుండా ఉన్నప్పుడే నువ్వు కరెక్ట్ కదా. ఒకరిని మీరు ఎందుకు ప్రశ్నించలేదు, నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే ప్రశ్నించిన సమాజాన్ని మీరు అడగండి, కానీ వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు పాడవద్దు. చెడు ఎగ్జాంపుల్స్ సమాజానికి సెట్ చేయొద్దు. రేపు ఈ సమాజాన్ని తిట్టే హక్కు వీళ్ళు కోల్పోతారు. మీకేం హక్కు ఉందండి రేపు సమాజాన్ని తిట్టడానికి, మీరే తప్పుడు చేసుకుంటూ కదా? ఒక వయసు అనే దానికి గౌరవం ఎక్కడిస్తారండి? మన ప్రవర్తన బట్టి ఇస్తారు. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళలాగా వ్యవహరించాలి. ఇంత పెద్ద పిల్లల్ని మీరు ఇంట్లో పెట్టుకొని మీరు ఇలా వ్యవహరించి రేపు మా అమ్మ ఇలా చేసిందని ఎలా అంటారు? మీకు ఇంట్లో పెళ్ళిడి వయసు వచ్చిన పిల్లల్ని పెట్టుకొని మీరు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అంటే ఎంత సిగ్గు చేయటండి సమాజానికి? ఎటుపోతుంది సమాజం అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. అసలు మనం పిల్లల ముందు మాట్లాడడానికి అర్హత లేకుండా అయిపోతున్నాం, అది అర్థం చేసుకోవాలి. ఈ దీనికి తోడన్నట్టుగా సోషల్ మీడియా కాకుండా పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాల్లో కూడా ఇట్లాంటివన్నీ చేస్తుంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన పిల్లల్ని మనమే చేసేట్లారా చెడుకు పాడు చేసుకుంటున్నట్టు కదా. ఇవన్నీ క్వశ్చన్ చేసిన వాళ్ళందరినీ తప్పుపడితే ఇంకెలా? నోరు పెద్దగా ఉన్నంత మాత్రాన మీరు పెద్దవారు అయిపోరు కదండి. మీరు ఎంత గట్టిగా మాట్లాడినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత పెద్దవాళ్ళది. మనము వాళ్ళకి నేర్పించాలి. మీరు ఇట్లా చేయకూడదని చెప్పాల్సిన వాళ్ళే ఆ తప్పు చేసి రేపు పిల్లల్ని ప్రశ్నించే హక్కు ఎవరికి ఉందంటాను. ప్రశ్నించే హక్కు ఉండాలంటే ముందు మనం ఆ తప్పు చేయకూడదు. ఇలాంటివి ఎంటర్టైన్ మీడియా చేయకపోయినా సోషల్ మీడియాలో జరిగిపోతుంది కాబట్టి మనం మన పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలాంటి వార్తలు, సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఇంట్లో పేరెంట్స్ అయినా కూడా దానికి సంబంధించిన విశ్లేషణ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకో మెయిన్ స్ట్రీమే చాలా
దాన్ని పబ్లిషైజ్ కూడా చేస్తోంది కదా, మనం చూస్తున్నాం రోజు. ఇప్పుడు మనము సమాజంలో అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే మీడియా ప్లాట్ఫామ్స్ కొన్ని సందర్భాల్లో వాటిని టెలికాస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ పొజిషన్లో ఉండబట్టి, వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు సెలబ్రిటీస్ అవ్వడం వల్ల వాళ్ళు న్యూస్ వాల్యూస్ కింద వాటిని టెలికాస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే వాళ్ళు వార్త చెప్పాలి, జరిగిన విషయాన్ని సమాచారాన్ని చెప్పాలి వరకు చెప్తారు. కానీ దాని ఎక్స్టెన్షన్ ఎక్కడ జరుగుతుంది? మీకు సోషల్ మీడియాలో జరుగుతుంది. జనాలు అక్కడి వరకు వార్త చూసి వదిలేరు కదండి, డీప్గా దాని గురించి తెలుసుకోవాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ పర్సనల్ వాల్స్ మీద షేర్ చేసిన కంటెంట్ని 10 మందికి షేర్ చేస్తారు. అదేమైపోతుంది? అది వైరల్ అయిపోతుంది. ఈ వార్త నడుస్తుంది, అది వైరల్ అయిపోతుంది. ఎక్కువగా జనాలకి నెగిటివిటీ తీసుకోవడం అనేది అలవాటు. అవును, ఇప్పుడు చక్కగా ఉన్న భార్యాభర్తలు సెలబ్రిటీసు ఎంతమంది లేరు? వాళ్ళ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో నెగిటివిటీ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. మనకు తెలియకుండానే ఇలాంటి వాళ్ళని సెలబ్రిటీస్ చేసి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్ని కూడా ఒక పేరిచ్చి లేటు వయసులో ప్రేమ వ్యవహారాలు అన్నట్టుగా పెట్టి వీటన్నిటిని హైలైట్ చేయడం వల్ల మీరు మీ సమాజాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ చాలా భయానకం అండి. వాళ్ళ పిల్లలు ఎక్కడికి తలెత్తుకొని తిరగలేరు. తల్లిదండ్రుల క్యారెక్టర్ మీద అంటే ఏ పిల్లలకి బాధ ఏదండి? ఎవరి ఫ్యామిలీ అయినా ఫ్యామిలీయే కదా. వాళ్ళు ఏ రీజన్స్తో రోడ్డు మీదకి వచ్చి పడ్డారు, ఏం చేశారనేది వాళ్ళ పర్సనలే అయినా కూడా ప్రజలు దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చినాక పర్సనల్ అనుకోరు, ఇట్స్ పబ్లిక్ టాపిక్ అన్నట్టుగా మాట్లాడతారు. సో ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళాలన్నా బాధే, ఎవరితో మాట్లాడినా బాధే, ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతాయి. సో మీ పర్సనల్ లైఫ్ని మీరు పాడు చేసుకుని దాన్ని పబ్లిక్ చేసి పబ్లిక్లో మీ పిల్లల పర్సనల్ లైఫ్ పాడు చేసి రేపు వాళ్ళ ఫ్యూచర్ గురించి బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. సో చేసింది తప్పైనప్పుడు సమాజం తప్పనే అంటుంది అన్న ఒక యాక్సెప్టెన్సీ మనుషులు లేకుండా పోతుంది. యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి. ఇది తప్పైనప్పుడు ఆబ్వియస్లీ యూ గెట్ ఎ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఓన్లీ. తప్పు చేసి నన్ను పాజిటివ్గా మాట్లాడండి, నేను ఈ కారణం చేత మాట్లాడాను కాబట్టి నేను కరెక్ట్ అని మీరు వాదించుకోవచ్చు, కానీ సమాజం అలా ఒప్పుకోదండి. సమాజానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం అందరం సోషల్ యానిమల్స్, ఒక సొసైటీలో ఉంటున్నాం. ఇండివిజువల్గా మీరు అన్నీ చేసుకోగలరా? మీరు ఇండివిజువల్గా అసలు బతకలేరు. మనకు ఒక సొసైటీ తోడుంటేనే మన అన్ని విధాల మనకి ఇంటికి వచ్చే వస్తువులతో సహా మనం ఉంటున్న ప్రతి దాంట్లో మనం ఒకరి మీద ఇంకొకరు ఆధారపడి ఉన్న సమాజం ఇది. నువ్వు ఆ సమాజానికి దూరంగా బతుకుతానంటే అవ్వదు, అది హైలీ ఇంపాసిబుల్. అవి మన చెవులో పడతాయి. పడ్డప్పుడు మనము ఇప్పుడు అది పర్సనల్గా స్టార్ట్ అయిన ఇష్యూ అయినా కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్కి వచ్చాక ఎంతవరకు దాన్ని ఎంటర్టైన్ చేయాలి అనే బార్డర్ లెవెల్స్ తెలియాలి. దాన్ని ఎలా వెళ్తుంది అనే బార్డర్ లెవెల్స్ తెలియాలి. మీరే ఇష్యూ చేసేసి మీరు ఇష్యూ చేసిన దాన్ని నలుగురు తిడుతున్నారనేసి తిడుతున్న వారిని ఇంకా పెద్ద సెలబ్రిటీస్తో లింక్ చేసేసి వాళ్ళని ఇష్యూలోకి లాగేసేసి అప్పుడు అలా జరిగితే ఒప్పుకున్నారు, ఇప్పుడు ఒప్పుకోవట్లేదంటే యూ జస్ట్ వాంటెడ్ పబ్లిక్ అటెన్షన్, అంతే. మీకు జనాల అటెన్షన్ కావాలనే దానికోసం ఇవన్నీ చేస్తున్నారని సామాన్య మనుషులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఇలాంటి చేసేవాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, కానీ నష్టపోతుంది ఎవరు? సామాన్యుడు. సో ఆ సామాన్యులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఎంతవరకు వీళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు, ఎంతవరకు వాళ్ళు చూడొచ్చు, దాంట్లో ఎంత వాస్తవం ఉందనేది మన పిల్లలకు అర్థమయ్యేలాగా చెప్పుకొని వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టొద్దు, ఇట్లాంటి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దని చెప్పాలి మనం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.